ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం ఒక స్మాల్ గేమ్ టైప్ ప్రోగ్రామ్ని చేయటానికి ట్రై చేద్దాం. ఓకే, సో స్టేట్మెంట్ మీరు అక్కడ చూడొచ్చు. జనరేట్ అ ర్యాండమ్ నంబర్ బిట్వీన్ 1 to 10. ఆస్క్ ద యూజర్ టు గెస్ ద నెంబర్ అండ్ ప్రింట్ ద మెసేజ్ బేస్డ్ ఆన్ వెదర్ ద గెట్ ఇట్ రైట్ ఆర్ నాట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలి అండ్ దాంతోపాటు యూజర్ దగ్గర నుండి కూడా ఇంకొక ర్యాండమ్ నెంబర్ని అడగాలి. సో ఆ రెండింటిని మనం కంపేర్ చేసి యూజర్ గెస్ చేసిన నెంబర్ తర్వాత మనం జనరేట్ చేసిన ర్యాండమ్ నెంబర్ రెండు ఒకటో కాదో చెక్ చేసి సో మనం ఒక స్మాల్ గేమ్ టైప్ స్మాల్ ప్రోగ్రామ్ని జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్లీ మనం ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలి. సో ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయడానికి ఒక స్మాల్ ప్యాకేజ్ ఉంది పైథాన్లో, దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ర్యాండమ్. సో ర్యాండమ్ అనే ప్యాకేజ్ ఉంది. సో ఆ ప్యాకేజ్లో ర్యాండ్ ఇంట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఓకేనా? ర్యాండమ్ అనే ప్యాకేజ్లో ర్యాండ్ ఇంట్ అనే మెథడ్ కూడా ఉంది. సో ఆ మెథడ్ని యూజ్ చేసి మనం నెంబర్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా? సో మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు నెంబర్ కోసం. సింపుల్గా మనకు ఆ ప్యాకేజ్ గురించి తెలిసిస్తే we can import the package and మనం later on యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద కోడింగ్. ఓకే, ఇంపోర్ట్ చెప్పైనా ర్యాండమ్ ప్యాకేజ్ నేమ్ ఏంటంటే ర్యాండమ్. ఓకే, ర్యాండమ్. ఓకే, ర్యాండమ్ ఇప్పుడు మనం నెంబర్ని జనరేట్ చేయాలి. ఓకే, ర్యాండమ్ నెంబర్ ఫ్రమ్ 1 to 10 వీ షుడ్ జనరేట్ దట్ అనమాట. ఓకేనా? సో ర్యాండ్ ఇంట్ అనే మెథడ్ ఉంది కదా. సో ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ సో ఇక్కడ మనం ఏబి ఇది చూడండి, మనకి ఇక్కడ చూపిస్తుంది ఏబి అని చెప్పేసి ఇక్కడ. సో ఏ ఒకటి బి ఒకటి అంటే రెండు ఇవ్వచ్చు మనం. ఏంటిది? రేంజ్ ఇవ్వచ్చు ఏ అండ్ బి ఇంక్లూడింగ్ బోత్ ఎండ్ పాయింట్స్. అంటే మనకి ఎక్కడి నుంచి కావాలి? 1 నుంచి కావాలి, 10 వరకు కావాలి. సో 1, 10 అని చెప్పి సింపుల్గా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఒక జనరేట్ అయ్యింది ఒక నెంబర్ అనేది. సో జనరేట్ అయింది స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక వేరియబుల్ అనేది ఇవ్వాలి అక్కడ. సో లెట్ టేక్ దట్ యాజ్ ఎన్ ఈక్వల్ టు ర్యాండ్ అంటే ఇక్కడ వరకు మనకి ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. ఓకేనా? అంటే నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యూజర్ దగ్గర నుండి ఇంకో నెంబర్ తీసుకోవాలి కదా, దాన్ని కూడా మనకు తెలిసిన మెథడ్లో మనం తీసేసుకుందాం. ఓకే, సో ఎన్ఓ అని తీసుకుంటున్నాను నేను. ఆర్ సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ enter a number. ఓకే, ఎంటర్ a number, రైట్? సో రెండు కూడా కంపేర్ చేయాలి ఇప్పుడు మనం. ఓకేనా? ఇఫ్ అని తెలుసు ఏంటిది? ఎన్ ఈక్వల్ టు ఎన్ నాట్. ఓకే, ఎన్ ఓ నాట్ ఎన్ నాట్, ఇట్స్ ఎన్ ఓ. ఓకే, సో ఎన్ నాట్. సో ప్రింట్ యువర్ గెస్ ఈస్ కరెక్ట్. Your guess is correct. Else, your guess is wrong, right? So print your guess. సో ఏదో ఒకటి యూ కెన్ ప్రింట్ చేసుకోవచ్చు, ఆర్ విన్ లూజ్ అని చెప్పేసి. సో ఏదో ఒకటి మనం అట్లా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో రాంగ్. లెట్స్ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇట్లా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో వి గాట్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో ఎంటర్ ఎ నంబర్. నేను 5 ఇస్తున్నాను. సో గెస్ ఈస్ రాంగ్. సంథింగ్ ఏదో నెంబర్ జనరేట్ అయింది అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకోటి తీసుకుందామా? ఇంకొక నెంబర్ ట్రై చేద్దామా? ఇంకొక నెంబర్ ఇద్దాం. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇంకో నెంబర్ ఇస్తాను. ఇప్పుడు 1 అని ఇస్తాను. సో మ్యాక్సిమం తప్పే వస్తుంది, ఎందుకంటే మనం 10 నెంబర్స్తో జనరేట్ చేయాలి ఒకటి. ఓకేనా? సో ఇంకో నెంబర్ మళ్ళీ 5 ఇస్తాను. సో మళ్ళీ రాంగ్గానే వచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు ప్రింట్ ద నెంబర్. సో ప్రింట్ generated number is అని చెప్పేసి లెట్స్ ట్రై టు టేక్ ద నెంబర్ ఎన్. ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ప్రింట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకు అవ్వదు? చక్కగా అవుతుంది. రన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ 5 అని ఇస్తాను. సో రాంగ్. జనరేటెడ్ 10.
సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం, మళ్ళీ ఇంకొక నెంబర్ జనరేట్ అవుతుంది చూడండి. ఓకేనా, సో 2 అని ఇస్తున్నాం. సో రాంగ్ అయితే 2 అని ప్రింట్ అయింది. ఓకేనా, 10 వచ్చింది బట్ సరిపోవట్లేదు మేడం, మళ్ళీ ట్రై చేద్దాం. సో మళ్ళీ రన్ చేశాను, నంబర్ అయితే వచ్చింది. సో 3 ఇచ్చాను, రాంగ్, 2 జనరేట్ అయింది ఇక్కడ. ఓకేనా, మళ్ళీ రన్ చేస్తున్నాను నేను. సో 10 ఇస్తాను సార్. సో రాంగ్, 5 జనరేట్ అయింది. సో అట్లా విన్ లూజ్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు. ట్రై చేయండి, సింపుల్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. సో స్మాల్ గేమింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, సింపుల్గా గేమ్ ఏదైనా డెవలప్ చేయాలి సింపుల్గా అనుకుంటే యూ కెన్ యూస్ ఇట్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.